You love Shah Rukh Khan? Yeah. In India? Yeah. Okay. Alright. Oh, that's great. Yeah. You even know the song. Hello guys, welcome to another vlog. So we are going to Nusa Penida today. మార్నింగ్ త్వరగా లేచి రెడీ అయిపోయి కిందకి వచ్చేసాము. ముందు వీడియోలో మీకు చెప్పినట్టు దిస్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బుకింగ్ హోటల్ విత్ బ్రేక్ఫాస్ట్ అండి. సో దట్ మనకి లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, వీ కెన్ చూస్ ఫ్రమ్ దెమ్. అండ్ నేను సంతోష్ బేసిక్గా మేము కొత్తవి అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే ఇఫ్ మేము సిక్ అయ్యామనుకోండి, లైక్ ట్రిప్ మొత్తం అప్సెట్ అవుతుందని లైక్ మేము ఆ ఫుడ్ మొత్తం ట్రై చేయలేదు. జస్ట్ మన ఇండియన్కి రిలేటెడ్ క్యూజిన్ని ట్రై చేసాము మోస్ట్లీ. సో హోటల్ చెక్అవుట్ చేసేసాము. నాకు హోటల్ వ్యూ చాలా నచ్చుండే. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ద విండో వ్యూస్. సో క్యాబ్ బుక్ చేసేసుకొని సనూర్ పోర్ట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బాలీలో ఐలాండ్ టు ఐలాండ్ ట్రావెల్ చేయడానికి ఫెర్రీస్ ఉంటాయి. మార్నింగ్ 10:30కి లాస్ట్ ఫెర్రీ ఉంటుంది కుటా నుండి న్యూసా పెనోడా వెళ్ళడానికి. మనం అయితే అరౌండ్ 9 o'clockకి హార్బర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ టికెట్స్ ముందే తీసుకోవడం చాలా బెస్ట్, ఐ మీన్ లైక్ ఫెర్రీ టికెట్స్, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. మనం ముందే బుక్ చేసేసుకుంటే మనకి ఇన్ని అవర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. Look at న్యూసా పెనిడా పోర్ట్లో దిగగానే అక్కడే హార్బర్ దగ్గర నెక్స్ట్ 2 days తిరగడానికి బైక్ రెంట్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోయాం. You love Shah Rukh Khan? Yeah. In India? Yeah. Okay. Alright. Oh, that's great. Yeah. You even know the song. హోటల్లో లగేజ్ పెట్టేసి డైమండ్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మేము దిగిన హోటల్ నుండి 40 minutes జర్నీ ఉంది. ఈ రైడ్ చాలా బ్యూటిఫుల్ ఉండే, రోడ్ మొత్తం సీషోర్ పక్కనే ఉండే. వావ్, చూడండి ఇదే డైమండ్ బీచ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ ఇన్ ద బాలీలో బీచ్ కిందకి దిగడానికి ప్రాపర్ వే అనేది ఉండదు, కొంచెం డేంజరస్గానే ఉంటుంది. డైమండ్ బీచ్కి ఇంకొక వైపు అటు బీచ్ అని ఉంటుంది. మేము డైమండ్ బీచ్ దిగలేదు, అటు బీచ్ కిందకి మాత్రం దిగాము. ఎందుకంటే డైమండ్ బీచ్ దిగడానికి నాకు అది చాలా డేంజరస్గా అనిపించింది. మనం కొంత దూరం వెళ్ళాక రోప్ త్రూ దిగాలి, స్టెప్స్ ఏమి ఉండవు. సో మేము అటు బీచ్ కిందకి దిగాము. ఈ బీచ్ ప్రాపర్గానే స్టెప్స్ ఉంటాయి. బీచ్కి దిగడం ఈజ్ వెరీ టఫ్, బట్ కిందకి దిగిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొన్ని రీల్స్ చేద్దామని ట్రై చేశాము. బీచ్లో వాటర్లోకి వెళ్ళగానే మా సెల్ఫీ స్టిక్ పడిపోయింది. ఆ తర్వాత కాసేపటికి దొరికింది, బట్ దొరికిన తర్వాత కూడా అది పని చేయలేదు. బాలీలో ఇంకొక ఫేమస్ స్పాట్ వచ్చేసి ట్రీ హౌస్. ఇక్కడ ఎంట్రీ టికెట్ నాకు చాలా ఓవర్ రేటెడ్ అనిపించింది. సో మేము పిక్చర్స్ ఏం తీసుకోలేదు. దీనికి మేము ఆల్మోస్ట్ 1/2 kilometer వరకు నడుచుకుంటూ వచ్చాము. నాకైతే చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. పర్టికులర్గా పిక్చర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ అక్కడ నుండి హోటల్ రిటర్న్ అయిపోయాము. హోటల్కి వచ్చాక స్విమ్మింగ్ పూల్లో చాలా ఎంజాయ్ చేసాము. మేము తీసుకున్నది ప్రైవేట్ విల్లా కాదు, బట్ ఈ హోటల్ మాకు ప్రైవేట్ విల్లా ఫీల్ ఇచ్చింది. మీరు బాలి వస్తే ఈ హోటల్లో స్టే చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను హోటల్ నేమ్ అండ్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇట్స్ వర్త్ ఎవ్రీ పెన్నీ.
దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డే ఇన్ న్యూసా పెనిడా. ఇది సీ వ్యూ హోటల్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బైక్లో పెట్రోల్ కొట్టించేసుకొని కెలింకింగ్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ పెట్రోల్ ప్రైజెస్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి గాయస్. మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే రష్ ఎక్కువైపోతుందని చెప్పేసి. కెలింకింగ్ బీచ్లో కూడా మనకి ద బెస్ట్ పిక్స్ వస్తాయి విత్ ద నైస్ వ్యూ. అండ్ మేము కొన్ని పిక్స్ పోస్ట్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. కెలింకింగ్ బీచ్కి కూడా మనకి 30 minutes to 40 minutes టైం పడుతుంది. మేము హాఫ్ డిస్టెన్స్ వెళ్ళి ఫ్యూ పిక్చర్స్ అండ్ వ్యూని ఎంజాయ్ చేసి వచ్చాము. ఇక్కడ కూడా కిందకి దిగడం కొంచెం కష్టము. నాకు బాలికి వచ్చాక ఒకటి అర్థమైంది ఏంటంటే ఐ హ్యావ్ టు బీ వెరీ ఫిట్ అని. బికాజ్ అన్నీ ఎక్కడం దిగడమే ఉంటాయి కాబట్టి. సో నేను ఏమో సగం వరకు దిగడానికి ఓపిక ఉంటుంది అండ్ ఆ తర్వాత మొత్తం పోతుంది. బట్ కెలింకింగ్ అనేది వర్త్ విజిటింగ్ ప్లేస్. బాలికి వస్తే అసలు మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ని. కెలింకింగ్ బీచ్ నుండి ఏంజల్ బిల్లాబాంగ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ లోకల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అంటే ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వస్తారు కదా డ్రైవర్స్, వాళ్ళని అడిగి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇక్కడ సీ వేవ్స్ చాలా హై ఇంటెన్సిటీతో వచ్చి షోర్ని హిట్ చేస్తాయి. కొంచెం ఈ ప్లేస్ నాకు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఎట్ ద సేమ్ టైం అంత స్కేరీగా కూడా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి బ్రోకెన్ బ్రిడ్జ్. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ప్లేసెస్ ఇన్ బాలి అండి. ఇది కూడా మాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అంటే లైక్ పిక్చర్స్కి అంత పాసిబిలిటీ లేదు. సో ఎట్లా అంటే కొంచెం దూరం నుంచి పిక్చర్స్ తీసుకునేది ఉంటుంది. అండ్ వీ ట్రైడ్ టేకింగ్ ఫ్యూ పిక్చర్స్ ఎందుకంటే ఇంకా అయిపోయింది. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే. మేము ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం. మనకి ఇక్కడ హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. న్యూసా పెనిడాలో అయితే హ్యూమిడిటీ అయితే లైక్ హై అనిపించింది నాకైతే. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. దట్స్ ఎండ్స్ అవర్ న్యూసా పెనిడా ట్రిప్. మళ్ళీ న్యూసా పెనిడా నుంచి ఫెర్రీ క్యాచ్ చేసి సనూర్ పోర్ట్కి వచ్చేసాం. సనూర్ పోర్ట్ నుంచి ఇప్పుడు ఉబూద్కి మనం వెళ్ళేది. అండ్ అక్కడ పోర్ట్ దగ్గర చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఫేర్ని మనకి చాలా హైగా ఛార్జ్ చేశారు. ఏంటంటే అరౌండ్ 300 అని అలా అన్నారనమాట. మేము ఏం చేసామంటే ఇంకా గ్రాబ్ యాప్లో బుక్ చేసేసుకొని ఉబూద్కి వెళ్ళిపోయాం. ఉబూద్ నైట్ లైఫ్ చాలా సూపర్ ఉండే. మన నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి లెంప్యాంగ్ టెంపుల్ అండ్ తీర్థగంగా టెంపుల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.